సో సెకండ్ టైం సర్జరీ అయిన వాళ్ళకి కూడా లిమిటెడ్ మూవ్మెంట్ ఉంటుందా? రిప్లేస్మెంట్లో అంటున్నారా? యా. ఉంటుంది. ఇప్పుడు మనం ఫస్ట్ టైం సర్జరీ చేసింది, నెక్స్ట్ రివిజన్ చేసింది, దెల్ బి అ వేరియేషన్. ఓకే. సో ఇన్ దట్ కేటగిరీ ద మెయిన్ థింగ్ విల్ బి అగైన్ టు రెడ్యూస్ ద పెయిన్. నేను రివిజన్ రివర్స్ చేశాను అన్నాను, తనకు మెయిన్ కంప్లైంట్ ఇస్ ద పెయిన్. పెయిన్కి తను ఏంటంటే నాకు మూమెంట్స్ ఎక్కువ లేకపోయినా తినగలితే చాలు, నొప్పి ఉండొద్దు. సో దట్ వే ఐ కుడ్ అచీవ్ పెయిన్ ఫ్రీ మూమెంట్. అండ్ ద బోనస్ ఇస్ షీ ఈజ్ ఏబుల్ టు డూ ఆల్ దర్ యాక్టివిటీస్ బై హర్ సెల్ఫ్. వేరింగ్ ద బ్లౌజ్ కావచ్చు, తినడం కావచ్చు, జుట్టు దూకోవడం. అంటే ఇప్పుడు పొద్దున్న లేసినాక జుట్టు దూకోకపోతే బై దెమ్ సెల్స్ ఇట్స్ వెరీ, ఐ మీన్ అది అనుభవించాలని తెలుస్తుంది. చూడడానికి వినడానికి సింపుల్ గా అనిపిస్తుంది. ద డైలీ మూమెంట్స్ డైలీ రొటీన్ ఏదైతే చేసుకోవాలో అది లేనప్పుడు చాలా ఇబ్బంది. ఒకరి మీద డిపెండెంట్ కాకుండా ఉండేలాగా చూసుకోవాలి. అంటే ఎస్పెషల్లీ తనకి అది రైట్ హ్యాండ్, బొట్టు పెట్టుకోవాలి రోజు. ఎంత ఇబ్బంది ఉంటుంది ప్రతిసారి కింది కొంగి ఇలా పెట్టుకోవడానికి, ఇట్స్ నాట్ పాసిబుల్. సో వాళ్ళకి చెప్తాం, సో దీస్ థింగ్స్ యూ కెన్ డూ, దీస్ థింగ్స్ యూ కెనాట్ డూ చెప్పే వి ప్రొసీడ్ ఫర్ ద ప్రొసీజర్ వాట్ ఎవర్.